అప్పుడెప్పుడో సుజనా చౌదరి వచ్చారు. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదన్నారు. ఇది కేంద్రం మాటగా నేను చెబుతున్నా అని అన్నారు. ఆ వెంటనే అదే పార్టీకి చెందిన ఎంపీ జీవీఎల్ ఎంట్రీ ఇచ్చారు. తూచ్, రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా చెబుతున్నా అన్నారు. ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వచ్చారు. సుజనా చౌదరి చెప్పిన మాటనే వల్లెవేశారు. రాజధాని ఇక్కడి నుంచి కదలదు అంటున్నారు. ఇది కేంద్రం మాట అని నొక్కి మరీ చెబుతున్నారు. ఇంతకీ వీర్రాజు వీరావేశంలో ఈ మాట అన్నారా, లేక అధిష్టానం మాటగానే చెప్పారా? ఏపీ రాజధాని అంశం రోజు రోజుకు కొత్త పొంతలు తొక్కుతోంది. రాజధాని వ్యవహారం తమకు సంబంధం లేదని, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదంటూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా క్లారిటీ ఇచ్చేసింది. అయితే దీనిపై ఏపీ బీజేపీ నేతలు తలో మాట మాట్లాడినా ఎక్కువ శాతం అమరావతి రాజధాని అంటూ రైతుల ఆందోళనల్లో పాల్గొన్నారు. కానీ బీజేపీకి అధ్యక్షుడిగా సోము వీర్రాజు వచ్చిన తర్వాత అమరావతిపై స్పష్టంగా మాట్లాడడానికే ఎవరూ సాహసించలేదు. గతంలో సుజనా వంటి నేతలు మాట్లాడినా పార్టీకి సంబంధం లేదంటూ సోము వీర్రాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. సీన్ కట్ చేస్తే అమరావతి రాజధానిపై తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. 3 రాజధానుల ప్రతిపాదనను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ప్రధాని మోదీ మనిషిగా తాను ఈ మాట చెబుతున్నానంటూ ఆశ్చర్యానికి గురిచేశారు. ఏపీ సర్కార్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఏడాది కాలంగా నిరసనలు తెలియజేస్తున్నారు. బీజేపీ మాత్రం మొదటి నుంచి 2 నాల్కల ధోరణిని అవలంబించింది. కేంద్రం ఒకలా, రాష్ట్ర బీజేపీ నేతలు మరోలా మాట్లాడుతూ వచ్చారు. తాజాగా సోము వీర్రాజు చేసిన ప్రకటనలోనూ స్పష్టత కనిపించడం లేదు. రాయలసీమ డిక్లరేషన్లో హైకోర్టు రాయలసీమలో ఉండాలని పేర్కొన్నారు. దీన్ని బట్టి రాయలసీమలో హైకోర్టు, అమరావతిలో అసెంబ్లీ, సెక్రటేరియట్ ఉండాలని రాష్ట్ర బీజేపీ అభిప్రాయపడుతోందా? రాజధానులు 3 కాదు 2 చాలన్నది ఆ పార్టీ అభిప్రాయమా అన్న సందేహం వ్యక్తమవుతోంది. రాజధానిపై బీజేపీ వైఖరి ఏంటన్నది అర్థం కాకుండా ఉంది. అయితే సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలు చూస్తే ఏపీలో బలపడేందుకే ఎత్తుగడగా చేసిన ప్రకటన అయి ఉండొచ్చనేది విశ్లేషకుల మాట. ఇక అమరావతిపై జాతీయ స్థాయిలో బీజేపీ వైఖరికి, రాష్ట్ర స్థాయిలో బీజేపీ వైఖరికి తేడా ఉండడంతో రాజధాని రైతులు సైతం అయోమయంలో పడిపోయారు. అయితే కేంద్రం అనుమతి లేకుండా సోము వీర్రాజు వకాల్తా ఎలా పుచ్చుకుంటారని పలువురు ప్రశ్నిస్తుంటే, కేంద్రం నుంచి ఆయనకు గట్టి సంకేతాలు అందాయని, లేకుంటే అంత ధీమాగా అమరావతిపై వ్యాఖ్య చేయరని అంటున్నారు. అదంతా కానే కాదు, ప్రసంగంలో ఆయన ఆవేశానికి లోనై ఈ వ్యాఖ్యలు చేశారని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి మధ్య ప్రధానంగా పొలిటికల్ వార్ నడుస్తోందనేది వాస్తవం. గత ఎన్నికల్లో ఆటలో అరటిపండుల జనసేన కాస్త హడావుడి చేసి ఉన్న పరువు కాస్త పోగొట్టుకుంది. అయితే బీజేపీ, జనసేన ఉమ్మడిగా ఎన్నికల్లో దిగుతాయని ఇప్పటి వరకు ప్రచారం జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎవరికి వారు తామేనని అనుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి అధికారం ఇస్తే అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామన్న సోము వీర్రాజు ప్రకటన చూస్తే బీజేపీ, జనసేన కూటమిలో ముఖ్యమంత్రిగా బీజేపీ అభ్యర్థే ఉంటారని చెప్పకనే చెప్పినట్లయింది. మొత్తంగా సోము వీర్రాజు చాలా తెలివిగానే ప్రకటన చేసినట్లు రాజకీయ పండితులు భావిస్తున్నారు. రాజధానిపై రాష్ట్ర బీజేపీ తీరు చూస్తుంటే భవిష్యత్ ఎన్నికల వ్యూహంపై ప్రణాళికకు మొదటి మెట్టులాగా అభిప్రాయపడుతున్నారు. మరి సోము వీర్రాజు కామెంట్స్ పై అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు జనసేన ఎలా స్పందిస్తాయో చూడాలి. తిరుపతికి నాయకులు పోటెత్తుతున్నారు. కానీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మాత్రం కాదు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు కోసం అక్కడే మకాం వేసి మరీ స్కెచ్లు వేస్తున్నారు. ఇంతకీ బీజేపీ జీహెచ్ఎంసీ స్ట్రాటజీ టెంపుల్ సిటీలో వర్కౌట్ అవుతుందా? అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ ప్లాన్ సక్సెస్ అవుతుందా? నా సీటు నాదే అన్న ధీమా వైసీపీని గెలిపిస్తుందా?
టెంపుల్ సిటీ తిరుపతిలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ ఉప ఎన్నికల్లో గెలుపు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అటు ఉప ఎన్నికలో గెలిచి ఏపీలో సత్తా చాటాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకుని పార్టీకి మళ్లీ పునర్వైభవం తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలా అన్ని పార్టీలు ఉప ఎన్నికపై దృష్టి సారించడంతో తిరుపతిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో తిరుపతిలో ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ ప్రజాప్రతినిధి మరణిస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న సంప్రదాయాన్ని తెలుగు రాష్ట్రాల్లో పాటించడం లేదు. అన్ని పార్టీలు ఉప ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. తిరుపతిలోనూ ఉప ఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఎన్నిక జరిగే అవకాశం లేకపోయినప్పటికీ ఇప్పటి నుంచే పార్టీలన్నీ గెలుపు లెక్కల్లో మునిగిపోయాయి. సంప్రదాయానికి విరుద్ధంగా టీడీపీ అందరికన్నా ముందుగా ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించి షాక్ ఇచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పనబాక లక్ష్మినే మళ్లీ బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది. పనబాక బీజేపీలో చేరతారని, ఆ పార్టీ తరపున తిరుపతి నుంచి పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారానికి ఈ ప్రకటనతో తెరపడింది. టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన కొన్ని రోజులకే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనూహ్యంగా ఉప ఎన్నిక బరిలో కొత్త అభ్యర్థిని నిలుపుతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సిట్టింగ్ ప్రజాప్రతినిధి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఆ టికెట్ ఇవ్వడం సహజం. అలాగే తిరుపతి టికెట్ బల్లి దుర్గాప్రసాద్ కొడుకు కళ్యాణ్ చక్రవర్తికి వస్తుందని అందరూ భావించారు. కానీ కళ్యాణ్కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి తన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తికి టికెట్ కేటాయించారు సీఎం జగన్. పాదయాత్ర నుంచి సీఎం వెంటుండడంతో పాటు గురుమూర్తిది తిరుపతి పార్లమెంట్ పరిధిలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం మన్నసముద్రం గ్రామం కావడం ఆయన కలిసొచ్చింది. ఇక తిరుపతి ఉప ఎన్నికపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది బీజేపీ. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచినట్టుగానే టెంపుల్ సిటీ తిరుపతి ఎంపీ స్థానంలో గెలుపొంది పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపాలని లక్ష్యంగా పెట్టుకుంది. మిత్రపక్షమైన జనసేన తిరుపతి టికెట్ కోసం పట్టుబడుతున్నప్పటికీ బీజేపీ సొంత అభ్యర్థిని పోటీలో నిలబెట్టడానికే ఆసక్తి చూపుతోంది. గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కకపోయినప్పటికీ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో కాషాయ జెండాను రెపరెపలాడించడం అంత కష్టం కాదన్నది బీజేపీ అభిప్రాయం. అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ కొంతమంది రిటైర్డ్ ఉన్నతాధికారుల పేర్లను ఆ పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అటు ఉప ఎన్నికపై కాంగ్రెస్ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. గతంలో అనేకసార్లు చింతామోహన్ ఇక్కడి నుంచి గెలిచారు. ఆయన కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ఇప్పుడు మరోసారి ఆయన్నే ఉప ఎన్నిక అభ్యర్థిగా బరిలోకి దించి గెలుపొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. తిరుపతిలో గెలిస్తే ఏపీలో మళ్లీ పార్టీకి పునరుత్తేజం వస్తుందన్నది ఆ పార్టీ నేతల ఆశ. తిరుపతి పార్లమెంట్ పరిధిలో చిత్తూరు జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు జిల్లాలో 4 అసెంబ్లీ సీట్లున్నాయి. ఈ 7 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. కాబట్టి ఉప ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై నడకేనని అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, అది తమ గెలుపుకు దోహదపడుతుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అన్ని పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలతో తిరుపతిలో రాజకీయ సందడి ఊపందుకుంది. నా మాటే శాసనం, నా నిర్ణయానికి ఎదురే లేదు. ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే అలానే అనిపిస్తోంది. తనకు తిరుగులేదనే ధోరణి అటు ప్రజలకు, ఆమెను వెనకేసుకొస్తున్న పార్టీకి ఇప్పుడు తలనొప్పిగా మారుతోంది. ఇంతకీ మాన్సాస్ ట్రస్టులో శివగామిగా మారిందెవరు? సంచయిత గజపతిరాజు ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో జోరుగా వినిపిస్తున్న పేరు. ఆది నుంచి ఆమె వ్యవహార శైలి వివాదాస్పదమే. ఇటీవల ఆమె తీసుకున్న నిర్ణయాలు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారాయి. నిన్న మొన్నటి వరకు స్థానిక నేతలకు తలనొప్పిగా తయారైన ఆమె ఇప్పుడు ఏకంగా సీఎంకే షాక్ ఇచ్చేలా చేస్తూ ఉండడం విశాఖ వైసీపీలో కలకలం రేపుతోంది. ఉత్తరాంధ్రలో పవిత్ర పుణ్యక్షేత్రమైన సింహాచలం సింహాద్రి అప్పన్న దేవస్థానానికి సంచయితను ప్రభుత్వం చైర్పర్సన్గా నియమించింది. అంతేకాదు విజయనగరం జిల్లాలో అత్యంత చారిత్రాత్మకమైన ప్రతిష్టాత్మకమైన మాన్సాస్ ట్రస్ట్కు చైర్పర్సన్ బాధ్యతలు అప్పగించింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా సంచయిత తీసుకున్న తాజా నిర్ణయంపై ప్రజలు మండిపడుతున్నారు. విజయనగరంలో ఎంతో పేరున్న అయోధ్య మైదానానికి ఎంఆర్ కళాశాల యాజమాన్యం తాళం వేసింది. ఎన్నో ఏళ్లుగా అయోధ్య మైదానంలో నిత్యం విజయనగర వాసులు వాకింగ్ చేసేవారు, క్రీడాకారులు ఆడుకునేవారు. అయితే అనూహ్యంగా గ్రౌండ్ గేట్లకు యాజమాన్యం తాళం వేసింది. కేవలం సిబ్బంది, విద్యార్థులకు మాత్రమే ప్రవేశమంటూ నోటీస్ బోర్డు పెట్టింది. ఉదయం వాకింగ్ కోసం గ్రౌండ్ దగ్గరకు వచ్చిన విజయనగర వాసులు బోర్డు చూసి అవాక్కయ్యారు. ట్రస్ట్ చైర్పర్సన్ సంచయిత కళాశాల యాజమాన్య తీరుకు వ్యతిరేకంగా రోడ్డుపైనే ఆటలాడి
నిరసన తెలిపారు. సంచేత తీసుకున్న నిర్ణయాలను మొదటి నుంచి ప్రతిపక్ష టీడీపీ తప్పుబడుతూ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమెకు మద్దతిచ్చింది. అయితే ఇటీవల ఆమె అనుసరిస్తున్న తీరుపై అధికార పార్టీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రైతులు నిర్వహించిన బంద్కు జగన్ సర్కార్ మద్దతిస్తే సంచేత ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బంద్కు తాను విరుద్ధమని, ప్రధాని మోదీకే సపోర్ట్ అంటూ ట్వీట్ చేశారు. దానిని నెట్జన్స్ తెగ ట్రోల్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టుతో కీలకమైన ఆలయానికి మాన్సాస్ ట్రస్ట్ కు చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్న సంచేత ఆ పార్టీ పాలసీని కాదని మోడీ పక్షాన నిలవడమేంటని ప్రశ్నించారు. సంచేత తీరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత ఇబ్బంది పడ్డారు. విషయం అటు ఇటు తిరిగి చివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి సైతం వెళ్లిందట. ప్రసాదం స్కీమ్ తన వల్లే వచ్చిందని సంచేత అనేకసార్లు బహిరంగంగా చెప్పారు. ఈ విషయంలో జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావుకు సంచేతకు గ్యాప్ బాగానే పెరిగిందనే ప్రచారం ఉంది. ఇటీవల ఈపీడీసీఎల్ నుంచి సింహాచల దేవస్థానానికి 5 కోట్లు వచ్చాయి. అయితే ఆ డబ్బుతో దేవస్థానం ఉద్యోగుల జీత భత్యాలు చెల్లించకుండా తాను చూపించిన ప్రైవేట్ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయాలని చెప్పడం కూడా విమర్శల పాలైంది. స్థానిక విషయాల్లో అవగాహన లేకుండా ప్రతి దానిలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వచ్చే డ్యామేజీని పోడ్చడం కష్టమంటున్నాయి వైసీపీ వర్గాలు. వీలైనంత త్వరగా సంచేత దూకుడికి కళ్లెం వేయాలని సీఎంను కోరనున్నారట. మంత్రి పదవికి ఎసరొస్తే ఆయన పార్టీ మారుతారా? అనుచర గణాన్ని ముందు పంపించేసి అన్నీ కుదిరాక కండువా మార్చేస్తారా? బేరం కుదిరితే ఇన్నాళ్లు జిల్లాకు దూరంగా ఉన్న ఆయన తిరిగి మకాం మారుస్తారా? ఇంతకు ఎవరా మంత్రి? ఆపరేషన్ ఆకర్షను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ రంగంలోకి దించబోయే ఆ నేత ఎవరు? ఎముకలు కొరికే చలిలో కాకరేపుతున్న కరీంనగర్ రాజకీయం. ఆపరేషన్ ఆకర్ష్తో టీఆర్ఎస్ నేతలకు బీజేపీ గాలం. ఎన్నికలు లేకున్నా జోరందుకున్న జంపింగ్ జపాంగ్. తెలంగాణ రాజకీయ పరిణామాలన్నీ కరీంనగర్ కేంద్రంగానే మారుతూ ఉంటాయి. రాష్ట్రంలో జరిగే పొలిటికల్ మార్పులన్నీ కరీంనగర్ కేంద్రంగానే పురుడు పోసుకుంటాయని పార్టీలు భావిస్తూ ఉంటాయి. అలాంటి జిల్లాలో ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల హడావుడి కనిపిస్తోంది. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో బీజేపీ రాజకీయ కాక రగిల్చింది. ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపి గులాబీ నేతలకు గాలం వేస్తోంది. ఎన్నికల సమయానికి కారును ఖాళీ చేసే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గతంలో బీజేపీ అనుబంధ శాఖల్లో కొనసాగి టీఆర్ఎస్లో చేరిన వారి లక్ష్యంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఒక్కొక్కరిగా కాషాయ కండువా కప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకు సంఘ్ పరివార్ నేతల సాయం తీసుకుంటోంది. మొదట బీజేపీ భావజాలం ఉన్న వారిని పార్టీలో చేర్చుకొని వారి ద్వారా మిగిలిన వారిని పార్టీలోకి రప్పించుకునేందుకు ప్లాన్ వేస్తున్నారు కాషాయ నేతలు. త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. అందులో జిల్లాకు చెందిన మంత్రికి ఉద్వాసన తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన అనుచరగణం ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. కొద్ది రోజుల క్రితం మంత్రి గంగుల కమలాకర్ ప్రధాన అనుచరుడు కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్ పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి ఆజ్ఞ లేనిదే గీత దాటిన రమేష్ ఇప్పుడు పార్టీ మారడంపై పెద్ద చర్చ జరుగుతోంది. రమేష్ బాటలోనే పలువురు కార్పొరేటర్లు, మండల స్థాయి నాయకులు బీజేపీలో చేరతారన్న ప్రచారంతో టీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. అనుచరగణం ఒక్కొక్కరుగా పార్టీ వీడుతూ ఉండడంతో మంత్రి గంగుల కమలాకర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీని వీడడం ద్వారా ఎటువంటి ప్రయోజనం ఉండదని కార్యకర్తలు, కింది స్థాయి నేతలకు హితబోధ చేశారు. పైగా తాను రాజకీయాల్లో ఉన్నంతకాలం టీఆర్ఎస్లోనే ఉంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తాను పార్టీ మారుతానంటూ వస్తున్న ప్రచారానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. రాజకీయంగా పదవులు అనుభవించి ఆ తర్వాత పార్టీ మారడాన్ని గంగుల తీవ్రంగా తప్పుబట్టారు. అటు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్తో టీఆర్ఎస్ అధిష్టానం అప్రమత్తమైంది. జిల్లాలో పార్టీ క్యాడర్ వేడకుండా వ్యూహం రచిస్తోంది. ఇంతకాలం జిల్లా కేంద్రానికి దూరంగా రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను రంగంలోకి దించుతోంది. ఇకపై జిల్లా రాజకీయాల్లో ఈటెల యాక్టివ్ అవుతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. గంగుల, ఈటెల బీజేపీ దూకుడుకు కళ్లెం వేస్తారని అంటున్నాయి.
ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ శ్రేణులతో పాటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని గులాబీ బాస్ నిశితంగా పరిశీలిస్తున్నారట. జిల్లాలో వలసలకు కేసీఆర్ ఎలా అడ్డుకట్ట వేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అసలే వరుస ఓటములు, ఆపై పక్క పార్టీల నుంచి ఆహ్వానాలు, ఏం చేద్దాం అనుకునే లోపే నాయకత్వ మార్పు. దీంతో జంప్ అవుదామనుకున్న నేతలంతా వెయిట్ అండ్ సీ పాలసీ ఫాలో అవుతున్నారు. వచ్చే కొత్త బాస్ తమకు అనుకూలంగా ఉంటే ఓకే, లేకుంటే జంపే అంటున్నారు. ఇంతకీ ఆ పార్టీ కథేంటి? పార్టీలో ఉండాలా వెళ్ళిపోవాలా అనే దానిపైనే కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతలు డీప్ డిస్కషన్ చేస్తున్నారట. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ మునిగిపోతోన్న పడవ అనేది వాళ్ళ అభిప్రాయం. దుబ్బాక ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాకపోవడంతో కేడర్ డైలమాలో పడింది. ఓటమిని దిగమింగుకుని ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసింది. అయినా కేవలం 2 డివిజన్లలో మాత్రమే గెలవడంతో కాంగ్రెస్ కేడర్ అంతా నైరాశ్యంలో కూరుకుపోయింది. ఇంకా పార్టీలోనే ఉంటే రాజకీయంగా సమాధవుతామనేది కొందరు నేతల అభిప్రాయం. అందుకే వారంతా భవిష్యత్ కార్యాచరణకు వ్యూహాలు రచిస్తున్నారట. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందే కొందరు నేతలు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిపోయారు. ఎన్నికల తర్వాత మరిన్ని వలసలుంటాయని అందరూ భావించారు. అయితే పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో వలసలకు తాత్కాలిక బ్రేక్ పడింది. అధిష్టానం కూడా పార్టీకి పూర్వ వైభవం తెచ్చే నేత కోసం వెతుకులాడుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ను రంగంలోకి దింపింది. ఆయన పార్టీ నేతలతో వరుసగా భేటీ అవుతూ అందరి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. పార్టీకి జవసత్వాలు నింపగలిగే నేత కోసం భూతద్దంలో గాలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి నేతల అభిప్రాయాలు చేరవేస్తున్నారు. వాటన్నింటినీ ఫిల్టర్ చేస్తున్న అధిష్టానం కొత్త పీసీసీ చీఫ్ ఎవరనేది క్లారిటీ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గ్రేటర్ ఎన్నికల తర్వాత కొందరు టీ కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి టచ్లోకి వెళ్లారట. మరికొందరు బీజేపీ ముఖ్య నేతలతో పలు దఫాలుగా చర్చలు సైతం జరిపారట. అలాంటి వాళ్లంతా ప్రస్తుతం సైలెంట్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. కొత్త పీసీసీ చీఫ్ కోసం ప్రాసెస్ కొనసాగుతుండడంతో జంపింగ్ జపాంగ్లంతా ఆలోచనలో పడ్డారంటున్నారు కొందరు నేతలు. వచ్చే కొత్త చీఫ్ తమకు అనుకూలంగా ఉండే వ్యక్తి అయితే పార్టీలో చక్రం తిప్పవచ్చు అనేది వాళ్ళ ఆలోచన. కాలం కలిసొచ్చి పార్టీకి తిరిగి పూర్వ వైభవం వస్తే తమకు కీలక పదవులు వస్తాయనేది వాళ్ళ ఆశ. అందుకే చాలా మంది నేతలు మళ్లీ గాంధీ భవన్ చుట్టూ చక్రలు కొడుతున్నారట. పార్టీ మారే అంశం చర్చకొస్తే చూద్దాం, తొందర ఎందుకు అంటూ టాపిక్ మార్చేస్తున్నారట. మొత్తం మీద కాంగ్రెస్ లో జంపింగ్ జపాంగ్లు వెయిట్ అండ్ సీ పాలసీని అమలు చేస్తున్నారు. చూడాలి మరి హస్తం పార్టీకి ఎవరు షేక్ హ్యాండ్ ఇస్తారో, ఎవరు బై బై చెప్తారో.